యూట్యూబ్ ద్వారా మీరేమి అంటే ఎక్కువ సంపాదించలేదు. యూట్యూబ్లో అరౌండ్ 1,50,000 మధ్యన రెవెన్యూ వచ్చేది. నాకున్న వ్యూస్కి, నాకున్న సబ్స్క్రైబర్స్కి అంతే వచ్చేది, అంతకుమించి ఏమి వచ్చేది కాదు. అండ్ మీకు తెలిసిందే, యాజ్ ఎ యూట్యూబర్గా ఆల్రెడీ 30 to 40% గూగుల్ యాడ్సెన్స్లో వాళ్ళు కట్ చేసుకొని, కొత్త చట్టాలు, అమెరికాలో కొత్త చట్టాలు వచ్చాయి, ఆ ట్యాక్స్లు కట్ చేసుకొని, అన్ని కట్ చేసుకొని మనకి ఇస్తుంటారు. అందులో రాలేదు. అయితే నేను క్లాసులు చెప్పే క్రమంలో ఏం చేశానంటే సార్, క్లాసులన్నింటినీ కూడా ర్యాండమ్గా చెప్పుకుంటూ వచ్చానన్నట్టు, బిట్స్ అండ్ పీసెస్గా చెప్పుకుంటూ వచ్చాను. సో చాలామంది సబ్స్క్రైబర్స్ నుండి, ఫాలోవర్స్ నుండి వచ్చినటువంటి ఒక డిమాండ్ ఏంటి అని అంటే, ఈ బిట్స్ అండ్ పీసెస్ అన్నీ కూడా మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి లాజికల్ సీక్వెన్స్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాయొచ్చు కదా, అండ్ ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక వీడియో కోర్స్ రూపంలో పెట్టి మీరు యూట్యూబ్లో చెప్పొచ్చు కదా అనే అంశాన్ని నాకు చెప్పడం జరిగింది. సో నా ఆడియన్సెస్ ఎవరైతే ఉన్నారో, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, రివ్యూని తీసుకొని నేనేం చేశాను, బుక్ రాయడం మొదలుపెట్టాను.